కడపలో 3 రోజుల పాటు జరిగినటువంటి మహానాడులో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభలో, అలాగే ఇవాళ భారీ బహిరంగ సభలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ వచ్చేటువంటి కార్యకర్తలకు నేతలకు కూడా అలరించబోతున్నాయి. మనతో పాటు సాంస్కృతిక కళల రాష్ట్ర అధ్యక్షుడు పంతగా నరసింహప్రసాద్ అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 2 రోజుల పాటు అందరినీ అలరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ టీంను తీసుకుని వచ్చి 2 రోజులు ఏం జరిగాయి, ఈరోజు ఏం చేస్తున్నారు? నమస్కారం అండి. కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడుకి సాంస్కృతిక విభాగం తరపున మేము 2 రోజుల నుంచి రకరకాల కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు 3వ రోజు కూడా సిద్ధపడుతున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి, అంతేకాకుండా తెలంగాణ నుంచి కూడా కళాకారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ మెప్పించే విధంగా, ఉత్తమ మెప్పించడమే కాదండి, ఒక సందేశాత్మకంగా మా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అదేవిధంగా ఏం చేయబోతా ఉంది అనే ఒక విషయాల్ని స్పష్టంగా వివరించి ఈ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్లాం. డప్పు కళాకారులు, అదేవిధంగా కోలాటాలు, చెక్క భజనలు, ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్ని కళల్ని ఒక చోట చేసి ఇక్కడికి వచ్చిన కార్యకర్తల్ని, నాయకుల్ని ఆహ్వానం పలికామండి. మొదటి రోజు ఇది చాలా బాగా జరిగిందని అందరూ మాకు చెప్తా ఉంటే, ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటే, మేము పడిన కష్టానికి మాకు ప్రతిఫలం దొరికినట్టుగా ఈరోజు ఫీల్ అవుతున్నాం. ఎక్కడైతే కళలు గౌరవింపబడతాయో అక్కడ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది మా నమ్మకం అండి. కళలు ఒక ఆకర్షణకు మాత్రమే కాదు, ఒక వినోదం కోసమే కాదు, ఒక సందేశం కోసం కూడా అనేది మేము నమ్ముతాం. అందుకే అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆయన ఒక కళాకారుడిగా ఉంటూ ఈ పార్టీని పెట్టాడు. అందుకే ఇక్కడ మాకు కళాకారులకు అంత గౌరవం ఉంటుంది. అదేవిధంగా మేము ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగానే ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటాం. మా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక మంచి గౌరవం తెచ్చే విధంగానే మా ప్రవర్తన ఉంటుంది, మా కార్యక్రమాలు ఉంటాయి. వచ్చే ప్రతి ఒక్కరూ మమ్మల్ని సంతోషంగా చాలా బాగా చేశారన్న అంటే మనసు నిండుగా ఉందండి. ఈ రోజు కూడా హైలైట్ గా ఉంటాయి కార్యక్రమాలు. రాయలసీమ కళలు ఉట్టిపడేలా 2 రోజుల పాటు కళాకారులు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ అలరించారు. మీరు ఇన్ని రోజులు అంటే దీనికి ఈ టీంను కష్టపడడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు? తర్వాత ఈ రోజు స్పెషల్ ఏంటి? సార్, ఇది నేను సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు అయినప్పుడే కాకుండా గతంలో మా మామగారు డాక్టర్ శివప్రసాద్ గారు ఈ సాంస్కృతిక విభాగాన్ని చేశాడు సార్. ఆయనతో పనిచేసిన 20 ఏళ్ల అనుభవం నాకుంది. ఎక్కడి నుంచి కళాకారులు రప్పించుకోవాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే, కళలు అందరూ ప్రదర్శిస్తారు సార్, కానీ మా పార్టీకంటూ ఒక విధానం ఉంది. మా పార్టీ ఎప్పుడే గానీ ఒక చిన్న పదం కూడా తప్పు దొల్లే విధంగా మాట్లాడకూడదు అనేది మా సిద్ధాంతం. అది కూడా గౌరవప్రదంగా ప్రజెంట్ చేయాలి. అన్ని కార్యక్రమాలు చేసినట్టుగా మేము చేయలేము విచ్చలవిడిగా. అందుకని ఒక క్రమశిక్షణతో ఆయన దగ్గర నేర్చుకునింది నేను ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఇప్పుడు కూడా ముందే ఉంటాం. ఇప్పుడు కూడా మీరు గమనించారు, సభ్యత్వ నమోదు దగ్గర కోలాటాలు పెట్టాం, అది నెక్స్ట్ చెక్క భజనలు పెట్టాం, ఉరుములు అనేది పెట్టాం, డప్పులు పెట్టాం, చెక్క భజనలు, ఇవన్నీ సార్ మన సాంప్రదాయాలు. రాయలసీమకు వస్తున్నారు ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి, ఇక్కడ సాంప్రదాయాన్ని చూపించాలి మనం. అందుకంటూ కోలాహలమైన వాతావరణం పెట్టి మేము ఇక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. అద్భుతంగా జరిగింది. అదేవిధంగా వీళ్ళన్నిటితో పాటు ఇప్పుడు మన సినీ పరిశ్రమ నుంచి కూడా మన సత్య మాస్టర్ గారిని తీసుకొని, ఆయనకి సత్య మాస్టర్ సినిమాకే కదా సార్, ఆయన మా తెలుగుదేశం పార్టీ అభిమాని. ఆయనకి ఎప్పుడైతే మాకు ఇక్కడ అనౌన్స్ చేశామో అప్పటి నుంచి నేను వస్తాను సార్ అంటే ఆయన్ని తీసుకొని మా పార్టీకి అనుగుణంగా ఆయన్ని మలుచుకొని ఈరోజు ప్రజెంటేషన్ చేస్తున్నాం. అద్భుతంగా చేస్తున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి సంబంధించిన అన్ని పార్లమెంటు సభ్యులు, హరిబాబు అయితే ఏమి, మన సాంబోలు హరినాథ్ అయితే ఏమి, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఉత్తరాంధ్ర కళాకారుడు రేలా ఈయన ఫేమస్, ప్రజలను ఇప్పటికే మెప్పించున్నాడు. ఇలాంటి కళాకారులు మా పార్టీ అభిమానులైనందుకు మేము గర్వపడుతున్నాం. ఉదయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, ఈయన కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు. ఒక అద్భుతమైన గాయక బృందం ఉంది వీళ్ళ దగ్గర. వీధన్ని సందేశాత్మకంగానే ఉంటాయి. ఈ రోజు కూడా మీరు చూస్తారు, అద్భుతమైన కార్యక్రమాలని మెసేజ్ ఓరియంటెడ్ గా మేము ప్రజెంట్ చేయబోతున్నాం. మా కార్యకర్తల్ని రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తెలంగాణ నుంచి వస్తున్న నాయకులు, కార్యకర్తలు కూడా అలరిస్తాం. అదేవిధంగా మీ మీడియా సహకారం ఉంటే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు చూస్తూ సంతోషపడతారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. కళాకారులకు సాంప్రదాయము తగ్గట్టుగా ఇక్కడ మేము కళలు ప్రదర్శించబోతున్నాము. ఈసారి మొదటిసారి సినీ పరిశ్రమ నుంచి సత్య మాస్టర్ను కూడా ఆహ్వానించామని చెప్తున్నారు. మనతో పాటు సత్య మాస్టర్ కూడా ఉన్నాడు. సార్, ఏంటి ఎప్పుడూ లేదు మహానాడులో మొదటిసారి ఎంట్రీ, అలాగే మహానాడు సాంగ్తోనే ఎంట్రీ ఇవ్వడం ఎలా ఉంది? లేదు, మహానాడు నేను చాలాసార్లు చేయడం జరిగింది. ఉమ్మడి
ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా మహానాడు చేశాను. అలాగే 2014లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్లో కానీ ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ అన్ని చోట్ల కూడా నేను చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానిగా చేయడం జరిగింది. వందలాది మంది కళాకారులను తీసుకొచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి మహానాడుకి నన్ను ఆహ్వానించడం, నేను కూడా రావటం, అలాగే నరసింహప్రసాద్ గారు బాగా ప్రోత్సహించి సాంగ్స్ ఎలా ఉండాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ మనం చేయాలి, ఎలాంటి మీనింగ్ఫుల్ చేయాలి, ఎలాంటి అన్ని కూడాను సజెషన్స్తో, కమిటీ సజెషన్స్తో, ఏదైతే కల్చరల్ కమిటీ ఉందో వాళ్ళ సజెషన్స్తో కూడా బ్రహ్మాండంగా నేను తీసుకొచ్చినటువంటి 50 మంది కళాకారులు డాన్సర్స్తో ఈ గత 2 రోజులుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ రోజు కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి, చాలా మంచి డాన్సెస్ ఉన్నాయి. మన ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి సాంగ్స్ అయితేమే, అలాగే మన బాలయ్య బాబు గారి సాంగ్స్, అలాగే మన పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి మీద సాంగ్స్ కూడా మంచి ఉత్తేజం ఇచ్చేటువంటివి, అలాగే మీనింగ్ఫుల్గా ఉండేటువంటి ఉన్నాయి. ఈరోజు ప్రదర్శించబోతున్నాము. తెలుగుదేశానికి సంబంధించి చాలా ఏళ్లుగా నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పండి, మీ స్కిట్ కూడా గమనించాం మేము. అసలు ఈ స్కిట్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఈ రోజు ఏమైనా కొత్త స్కిట్ చేయబోతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా వైవిధ్యంగానే ఉండాలి సార్. మనం చేసిందే చేస్తే ఎవరు చూడరు. ఆ డెవలప్మెంట్ ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పేది అదే, అప్డేట్ అవ్వాలని. ఆ అప్డేట్ని మా సొంతం చేసుకుని ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ రాయలసీమ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఏమున్నాయి పరిస్థితులు, ప్రభావం ఏముంది, ఎట్లా ఉందనేది చూసుకొని దీని మీద స్క్రిప్ట్ తయారు చేసుకొని అప్పటికప్పుడు అనుకొని ఒక రోజు ముందుగానే అది తయారు చేసి పెట్టుకోవడం జరుగుతూ ఉంది సార్. ఈరోజు మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శాసనసభ్యులకి జరిగింది సార్ కార్యక్రమం ఒకటి. దాంట్లో ఒక హైలైట్ బాగా మీరు అంతా మీడియా వాళ్ళంతా వైరల్ చేశారు. ఆ స్కిట్ను కూడా ఈ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. మా బృందం శ్యాంబోల్ హర్నాథ్ గారు, అలాగే రవికుమార్ గారు నాతో పాటు వచ్చున్నారు. ఇక్కడ చాలా చాలా బాగా 2 రోజుల పాటు మాకు ప్రదర్శన అవకాశం ఇచ్చినందుకు నేను 30 ఏళ్లుగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా 4 సార్లు నన్ను చేశారు సార్. ఇక్కడ మహానాడులో ముఖ్యంగా కడపలో చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటి సార్ మీ గెటప్ అంటే కళాకారుడిగా మారిన తర్వాత వచ్చారా? ముందు నుంచి కూడా అలా గెటప్ లో ఉన్నారా? నేను ముందు నుంచి ఈ బ్రాండ్ అండి హ్యాట్ ఉంటుందండి. నాకు ఎప్పుడు హ్యాట్ లేకపోతే గుర్తుపట్టలేరు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈనాటి మహానాడుకు విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారాజులకు అందరూ కూడా మా కళారూపాల ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం, హాస్య కామెడీ ఎంటర్టైన్మెంట్ కమ్ మెసేజ్గా మేము మా బృందం హరిబాబు గారు నెల్లూరు నుంచి, రవి గారు శాంబోల్ హరినాథపురం తిరుపతి నుంచి మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా నుంచి మేము వాళ్ళకి ఇచ్చేది కూడా మెసేజ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చక్కగా నవ్వుకోవాలి, నవ్వుతూ ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు నందమూరి మన బాలకృష్ణ గారు అయితే మా నటులు ఎన్టీఆర్ 82 నుంచి నేను ఈ అభిమాని అండి, కళాకారుడిగా ఉన్నాను. ఇట్లే ఉంటాను. నేను ఇప్పుడు గెటప్ నవ్విస్తూ ఉంటాను. మరి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో, మా పంతగా నరసింహ గారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు సాంస్కృతిక భాగం వారి ఆ తరపున నుంచి కూడా మేము ఈ కళా ప్రదర్శన కూడా చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాబంధం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై ఎన్టీఆర్, జై. ఏంటి చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల గురించి? మహానాడులో 3 రోజుల పాటు ఉన్నారు, ఏం చెప్పబోతున్నారు? నమస్తే అండి, నా పేరు దొరబాబు, తూర్పుగోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది. కళలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి రాయలసీమ రావడం జరిగింది. తెలంగాణ నుంచి కూడా మా కళాకారులు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా మా కళాకారులు రావడం జరిగింది. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పంతగన్ నరసింహప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మహానాడులో మేమంతా కలిసి బృందాలుగా ఈ ప్రదర్శనలు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో కళాకారులకి ఇంత గుర్తింపునిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కళాకారులందరూ కూడా ఆనందంగా ఉండాలి. జై తెలుగుదేశం. చెప్పండి, ఇప్పుడు మీరే ముఖ్యంగా కడపలో మహానాడు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమందిని తీసుకొని వచ్చి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అల్లిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే లోకేష్ బాబు గారు కూడా కళాకారుల పట్ల ప్రత్యేకమైన అభిమానంతో సాంస్కృతిక కార్యక్రమాల గురించి గత 4 నెలల రోజులుగా మా అధ్యక్షుల వారికి, అలాగే నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి, అలాగే మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి పాటలు చేస్తున్నారని ఒక 1 నెల రోజుల నుంచి దీనిపైన ప్రత్యేకంగా మా రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులైనటువంటి నరసింహప్రసాద్ గారి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి స్కిట్స్
పాటలు, సాంగ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేశాం. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఉన్న నేను గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ప్రత్యేకమైనటువంటి పాటలు మా రేలారే రేలా ఫస్ట్ దరువు విన్నరు, అలాగే జానకిరామ్ కూడా వచ్చారు. ఈ శ్రీనివాస్ గారి చేత నిన్నటి రోజున కూడా ఓ బాబు నువ్వే కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారా అనేక స్కీమ్స్ ని, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నటువంటి సూపర్ స్కీమ్స్ కావచ్చు, అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొన్ని పాటల ద్వారా కూడా మేము ప్రత్యేకంగా పాటలు తయారు చేసుకొని కొన్ని ప్రైవేటు బాణీలు, కొన్ని జానపద ట్యూన్స్, కొన్ని పేరడీ సాంగ్ సినిమా పాటలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయనేటువంటిగా ప్లాన్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా మా కార్యక్రమాలు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్ని ఆనందపరచడానికి మంచి మంచి పాటలతో సిద్ధంగా ఉన్నాం. ఇక మీరందరూ కూడా ప్రజల్ని సిద్ధం చేస్తే మేము రెడీగా ఉన్నాం సార్. గ్రామీణ ప్రాంతాలకు పుట్టినెలుగా ఉన్నటువంటి రేలారే రే ప్రోగ్రాం కూడా మమ్మల్ని అందరినీ అలరించినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు రేలారే రేలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. జానకిరామ్, ఏంటి ఈ రోజు ఏం చేయబోతున్నారు? ఇంతవరకు మంచి పాటలు ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఉత్సాహపరిచే విధంగా మరికొంచెం వాళ్ళని ఈ కార్యక్రమంలో బాగా ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇంతవరకు పాడామండి. మంచి జానపద బాణీలు, అందులో ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జానపద బాణీలతో కొన్ని ఉద్యమ గీతాల ఉద్దేశంతో పాడాము. ఈ రోజు కూడా అందులోనూ ప్రత్యేకంగా రాష్ట్రం ఏదైతే చాలా వరకు వెనకబాటుతనానికి గురి కావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డపైన, కడప గడ్డపైన ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి గీతాలని ఎంచుకొని ఒక మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగే విధంగా ఖచ్చితంగా అలాంటి మంచి పాటలు ఎంచుకొని మేము ప్రదర్శన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది మొత్తంగా చూస్తే ఇవాళ జరగబోయే భారీ బహిరంగ సభలో ఇటు రేలారే రేలా కావచ్చు, స్కిట్లతో కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలతో కావచ్చు చాలా అలరించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఒక నాయకుడిగా ఉంటూ కళలకు పుట్టింది పేరుగా ఉన్నటువంటి ఈ కళను ఇక్కడ గుర్తింపు కూడా దక్కుతుందని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ భారీ బహిరంగ సభలో ఎలాంటి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయో ఈగరగా వెయిట్ చేద్దాం. అందరూ రండి, వచ్చి తిలకించండి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు ప్రాంతం నుంచి.